అందరికీ మరణాత. ఇటు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి త్రియేక దేవునికి స్తుతి చెల్లించుతున్నాం. దేవుని నామన స్తోత్రం. ప్రభు యొక్క కృపా సమాధానములు కూడి వచ్చిన మనెల్లరకు సదా తోడై ఉండునుగాక. ఆమేన్. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 25వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుకుందాం సమయాన్ని బట్టి. యెరూషలేమునందు సుమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ఆమేన్. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమా స్వరూపి, తేజోమయుడ, సృష్టికర్త, మీకే వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచిన మీ కృపా కాపుదల మా పట్లుంచి ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభా ఈ 88వ మహోత్సవంలో మేము ఏకీభించడానికి, వాక్య పరిచర్య చేయడానికి మీరిచ్చిన గొప్ప అవకాశముకై వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ఇంతవరకు జరిగించున్న కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యములో ఉండి మాట్లాడిన మా ప్రభా, ఇప్పుడు వర్తమానములో కూడా మీరే ఉండి మాట్లాడి మమ్ములను మరుగుపరిచి మీరు మహిమను పొందమని వాక్యమైన యేసునామం పేట వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రైక దేవుని దీవెలు సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. దేవుని స్తోత్రం. యెరూషలేము పట్టణమునందు సిమియోను అను ఒక మనుష్యుడు ఉండెను అని మనం చదువుకొని ఉన్నాం. మరి యెరూషలేము పట్టణము అంటే మనందరికీ కూడా తెలిసిందే. యెరూషలేం అనగా సమాధానము లేక శాంతి. ఈ సమాధాన పట్టణములో ఎవరుంటున్నారు అంటే సిమియోన్ అనే ఒక భక్తిపరుడు ఉంటున్నాడు. ఈ సమాధానము ప్రతి ఒక్కరికి కావలసిందే. ఈ యొక్క సిమియోను సమాధానముతో నిండుకొనిన వాడై ఉన్నాడు. వాక్యములో మనం గమనించినప్పుడు పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 26వ వచనములో చూస్తే, క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. యేసు క్రీస్తు ప్రభువు వారిని చూడకముందు అతడు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. ఈ సమాధాన పట్టణములో సమాధానముతో ఉన్నాడు కాబట్టి ఇటువంటి గొప్ప శుభవార్తను అతను వినగలిగాడు. ఇతడు మరణము పొందకముందే ప్రభువును చూడగలుగుతాడనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి ఒక విషయాన్ని మనం చూస్తే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. కాబట్టి ఇతడు సమాధానము చేత మరి ఏమవుచున్నారు అంటే పరమునకు వెళ్ళుచు ఉన్నాడు. కనుక పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 9వ వచనములో మనం చూసిన వారమైతే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని వాక్యములో రాయబడి ఉన్నది. ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఒక 2 అనగా కీర్తనలు 22వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసిన వారమైతే, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చెయ్యుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. యెరూషలేము కొరకు ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి.
ప్రార్థన అనగానే చాలామందికి ఏమొస్తుంది అంటే విసుగుదల. ప్రార్థన అనగానే చాలామంది విసుక్కుంటారు. అందుకనే మన తండ్రి గారు జనకులు శ్రీ ఎం దేవదాసయ్య గారు రాసినటువంటి పుస్తకంలో 54వ పాట చూసినట్లయితే, బహుగా ప్రార్థన చేయుడి ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలము సంపాదించి కీడును గెలువోడి, దేవునికి ఇప్పుడు మహిమ కలుగానీయుడి, దేవునికి ఇప్పుడు మహిమ కలుగానీయుడి. విసుగుదల చెందరాజు ప్రార్థన నేరా తక్షణ మీరాదు విసుగుందాశోసితి వెనుకకి పోవును, వసించుడి దేవుని వాగ్దానమున భటుల వారి నిల్వుడి, వాగ్దానమున భటుల వారి నిల్వుడి. కనుక బహుగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అంతేకాకుండా ఏమాత్రము కూడా ప్రార్థన విషయంలో విసుగుదల అనేది ఉండకూడదు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. రెండో విషయం ఏంటంటే, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. యెరూషలేముని ఎవరైతే ప్రేమిస్తారో వారు ఏం చేస్తారు అంటే వర్ధిల్లుతారు. ప్రేమ విషయంలో మనం చూస్తే, ప్రేమ అనేది యెరూషలేమా నిన్ను ప్రేమించేవారే ప్రేమిస్తే చాలంట వర్ధిల్లుతారు. మరి ఒక విషయాన్ని మనం చూసినట్లుగా అయితే, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేము వెళ్ళుచుండువారు. ప్రతి సంవత్సరము తల్లిదండ్రులైన వారికి యెరూషలేము వెళ్ళటము అలవాటు ఉన్నది. కాబట్టి పస్కా పండుగను ఆచరించడానికి ప్రతి సంవత్సరము తల్లిదండ్రులైన వారు వెళ్ళేవారు. అంతేగాని యేసుక్రీస్తు ప్రభు వారు చిన్నవారై ఉన్నప్పుడే దినములలోనే ఆయనను యెరూషలేమునకు తీసుకొని వెళ్ళారు. మా తల్లిదండ్రులైన వారు చాలసయ్య గారు మాకు చిన్నప్పుడు నేర్పించారు. ఇంచుమించు 60 సంవత్సరాలు దాటిని ఇప్పుడు వరకు ఏ సంవత్సరము కూడా సభలకు మానివేయలేదు. ఎందుచేతనంటే తల్లిదండ్రులైన వారు నేర్పించినటువంటి అలవాటు. అలాగే మనము రావాలి, మన బిడ్డలైన వారిని కూడా ఈ యొక్క మహోత్సవములకు తీసుకొని రావటం ఎంతో అవసరమై ఉన్నది. మనకి అలవాటు ఏదైతే ఉంటుందో, మందిరానికి వెళ్ళే అలవాటు తల్లిదండ్రులకుంటే ఖచ్చితంగా పిల్లలైన వారు ప్రతి ఆదివారము మందిరానికి వస్తారు. ప్రార్థన చేసే అలవాటు ఉంటే పిల్లలైన వారు ప్రార్థన చేస్తారు. బైబిల్ చదివే అలవాటు తల్లిదండ్రులకుంటే ప్రతిరోజు బైబిల్ చదువుతారు. సన్నిధి చేసే అలవాటు తల్లిదండ్రులకుంటే తప్పనిసరిగా వారు సన్నిధి చేస్తారు. సిమియోను అనగా వినుట, విశ్వసించుట. హియరింగ్ అండ్ ఒబీడియన్స్ అంటే ఈ యొక్క సిమియోను వినువాడును విధేయత కలిగిన వాడై ఉన్నాడు. రెండవదిగా చూస్తే భక్తిపరుడు. అతడు ఎవరయ్యా అంటే భక్తిపరుడు.
రెండు ఉండాలి, భక్తి ఉండాలి, భయం ఉంటారు. చాలామంది అంటారు చాలా భక్తి అండి, మనకి మనమే చెప్పేసుకుంటాం, మా కుటుంబీకులు భక్తిపరులండి, లేకపోతే మా అబ్బాయి భక్తిపరుడు, మా అమ్మాయి భక్తి అంటాం. కాదు, మనలను గురించి ఇతరులైనటువంటి వారు సాక్ష్యం చెప్పాలి. నీ జాడల సారము వెదజల్లుచు ఉన్నది అంటే మనము నడుస్తూ ఉంటే మనలను చూసి వెనకున్న వారే సాక్ష్యం చెప్పాలి. మనలో ఉన్నటువంటి భక్తి ఏంటో, భక్తి జీవితం ఏంటో, దేవుని ఎలాగ ఆరాధిస్తామో, ఆదివారం ఎలా గౌరవిస్తామో, ప్రార్థనకి ఎలాగ వెళ్తామో అనేది మన యొక్క ఊరు వారు, ఇతరులైన వారు చెప్పాలే కానీ మన యొక్క గొప్పతనం మనమే చెప్పుకుంటే ఏమి కూడా ప్రయోజనమో లేదు. ఈ సిమియోను గారే ఆదరణ కొరకు, మరి ఇశ్రాయేలీయులకు ఆదరణ కొరకు అతడు కనిపెట్టేవాడు. కనుక కనిపెట్టి అలవాటు కలిగి మనము ప్రతి దినము కనిపెడితే, దేవా నా కనబడు, నాతో మాట్లాడు అంటే ఆయన కనబడి మాట్లాడేవారై ఉన్నారు. మరొక విషయాన్ని మనం గమనించిన వారమైతే, ఆత్మ చేత నడిపించబడ్డాడు, ఆత్మ వశుడైపోయాడు సిమియోను గారు. ప్రభు అంటారు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఏముండాలి అంటే ఆత్మ. ఆనాడు 120 మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేయగా, మనం గంటలు, సంవత్సరాలు తరబడి, నెలలు త్వరబడి ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది, కానీ ఏమి పొందలేరయ్యా అంటే ఆత్మను పొందలేరు. కానీ ఆనాడు 120 మంది కేవలము 10 దినాలు ఉండి ప్రార్థన చేస్తే వారి మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. వారి మీదకి మరి దేవుని ఆత్మ వాలగా వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఒక్క దినం ఆనాడు ప్రార్థన చేయగా వేలాది మంది, ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనము ఆత్మను పొందవలసిన వారమై ఉన్నాం. దేవుని విషయంలో అయ్యో లెగవగానే నేను ప్రార్థన చేయాలి, లెగిసిన వెంటనే దేవా దేవుని మ్రొక్కలేండి, మంచము దిగగానే మొదట మోకాలు నీ మన తండ్రి నిదాలంచుకొనుట, మంచి పనులన్నిటిన్ మించిన పని అవును, కొంచెమైనను బద్దకించుట సరికాదు. దేవా దేవుని మ్రొక్కలిండి ఓ ప్రియులారా, దేవా రాజుని గొల్వారండి. కాబట్టి మనమే ఉదయాన్నే లెగవగానే మనము చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన. ఎన్ని పనులున్నా సరే మించిన పని అవును ప్రార్థన చేయాలి. అంతేగాని లేవగానే వెళ్ళిపోయి స్టవ్ వెలిగించడం, లేవగానే వెళ్ళిపోయి చీపిరి పట్టుకుంటామో, లేవగానే వెళ్ళిపోయి ఏదో ఫోన్ కాల్ మాట్లాడటమో కాదు. అది మన పని కాదు. బైబిల్ మిషన్ వారమైన మనము ప్రతి ఒక్కరము కూడా మనము చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన. ఉదయాన్నే మరి చేసుకోవలసిన వారమైన ఆత్మను పొందేటువంటి అవకాశము. ఆత్మ వశుడైపోయాడు, ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. కనుక ఆత్మను పొందవలసిన వారమైన మొబైల్లో ఏమొచ్చింది అంటే బైబిల్ వచ్చేసింది. ఈ మొబైల్ ఓపెన్ చేస్తే బైబిల్ కూడా ఓపెన్ అయిపోతుంది. మొబైల్ ఓపెన్ చేస్తే చెడబొమ్మలు ఓపెన్ అయిపోతున్నాయి. మొబైలు, పరిశుద్ధ గ్రంథము, ఈ చెడ్డబొమ్మలు సమానమా? లేదో. మొబైల్ ఉన్నా సరే మన చేతిలో ఖడ్గమలాగా రెండంచులు గల వాడి గల ఖడ్గమ వలె ప్రతి వారి యొక్క చేతిలో దైవ గ్రంథము ఉండాల్సిందే. కీర్తన పుస్తకం, సైతాన్ ఎదిరింపులు కార్యక్రమాలు ఏమేమైతే మనం వాడతామో అవన్నీ కూడా సైతాన్ ఎదిరింపులు, సమర్పణ, ఈ పుస్తకాలన్నీ కూడా కంపల్సరిగా మన చేతిలో ఉండాలి. అప్పుడే మనం వెళ్తుంటే సైతాను మనలను సమీపించేవాడు కాదు. మరి ఒక్కొక్క పరిస్థితిని బట్టి, ఎందుకంటే అన్యులైన వారు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వారు బైబిల్ మోసుకురావటం, వారి యొక్క గృహాల్లో బైబిల్ ఉండటం యజమానులైన వారికి ఉండదు. దొంగతనంగా చాటుగా తెచ్చేవారు ఉంటారు. అటువంటి వారి విషయంలో మనం ఏం చేయలేం. కాబట్టి వారి విషయంలో ఫ్రీయే, కానీ మనం మాత్రం ఖచ్చితంగా బైబిల్ తేవలసింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమోన్నతుడా,
నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకొంచున్నా. మా ప్రభువా ఇచ్చిన ఈ గొప్ప అవకాశం కొంది వందనాలు చెల్లించిన వాక్యం నూరందలుగా ఫలింప చేయమని యేసు నామమున వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్.